అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజైతే గురువారం అండి. అందరికీ శ్రావణ మాస శుభ గురువారము. ఈరోజైతే బాబా గారికి 5 గురువారాలు పూజ అనుకున్నాను కదా, ఇది లాస్ట్ వారం అండి, 5వ వారము. ఇట్లా 5 ఒత్తులని ఒకటిగా కలిపి 5 ఒత్తులు చేసుకోవాలండి. నార్మల్గానే ముందు తెల్లగా ఉండే ఒత్తులు తీసుకుని ఇలా 5 కలిపి పసుపు, ఆవు నెయ్యి వేసి, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి, లేదు అనుకుంటే నువ్వుల నూనె అయినా సరే, కొబ్బరి నూనె వేసుకున్నా సరే, ఆ ఒత్తులకి పసుపు చక్కగా అంటుకోవటానికి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఆవు నెయ్యి ఉన్నవాళ్ళు వేసుకోండి, లేదు అనుకుంటే కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. మనం దీపారాధన చేసుకునే నూనె ఉంటుంది కదా, అది ఇట్లా పసుపులో కలుపుకొని చక్కగా ఒత్తిలాగా చేసుకొని ఇలా 5 ప్రమిదలు సెట్ చేసుకోవాలి. ఇలా నార్మల్ ఒత్తులే 5 కలుపుకోవాలండి. 5 కలిపి ఒక ఒత్తులాగా చేసుకోవాలి. ఇలా పసుపు నూనె కలిపి ఇట్లా ఒత్తుకి రాసి పసుపు ఒత్తులాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక కర్పూరం బిళ్ళ తీసుకుని, ఒత్తు మందంగా ఉంటుంది కదండి, అందుకని కాస్త కర్పూరం అంటిస్తే త్వరగా వెలుగుద్ది. ఒక కర్పూరం బిళ్ళని పొడిలా చేసుకుని 5 ఒత్తులకి కాస్త అంటిస్తే వెంటనే వెలుగుతాయండి. స్వామివారి దయ ఎప్పుడు మా మీద ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలండి. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు, హెల్త్ బాగోలేనప్పుడు ఈ పూజ చేసుకోవడం వల్ల మంచి రెమెడీ అండి ఇది. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మనం ఇంట్లో డల్గా ఉన్నా, హెల్త్లు బాగోపోయినా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, ఇంట్లో ఎప్పుడో ఒక పాజిటివ్ వైబ్స్ రావాలంటే మనం నిత్యం దీపారాధన చేసుకోవాలండి. అది పిల్లలకు కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ పాజిటివ్ వైబ్స్ ఎప్పుడు మన ఇంట్లో అలా ఉంటాయి. మ్యాక్సిమం ఉదయాన్నే చేయటానికి ట్రై చేయండి. ఉదయం చేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి.